హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, అమ్మకు నచ్చలేదని ప్రేమించిన వారిని వదిలేసి, నాన్నకి ఇష్టం లేదని ఇష్టం ఉన్న చదువును వదిలేసి, వాళ్ళ మాట విన్నాను, నా జీవితానికి ఏ లోటు ఉండదని భ్రమపడద్దు. ఇక వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకున్న సమస్య వస్తే ఎవరూ కూడా అండగా ఉండరు. అమ్మ నాన్న మాట వినదు అని ఇక్కడ నేను చెప్పడం లేదు. అలాగే నచ్చకపోతే అందుకోలేరన్న భ్రమలో ఉండి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీ సమస్య నీదే, నువ్వే పరిష్కరించుకోవాలి. నాకు ఇష్టమైంది చదవలేకపోయాను, ఇక అంతా అయిపోయాక నాకు ఇష్టమైనది చేయలేకపోయాను అని ఇదంతా అయిపోయాక బాధపడద్దు. ఎందుకు అంటే, అంతా అయిపోయాక ఏడిస్తే జన్మ సరిపోదు కదా బాధపడడానికి. కాబట్టి కాస్త ఆలోచించండి. నీలో ఉన్నంత వరకు ఆ కొంతమంది గురించి నువ్వు చెప్పిందే కరెక్ట్ అని ఎప్పుడూ కూడా ఆ కొంతమంది తోడు దొరికాక నువ్వు చెప్పిన దాంతో నిజమే లేదు. వాళ్ళు అంతా తప్పుగా అనుకోవాల్సిన పని కూడా లేదు. అంటున్నారు అంటే ప్రూవ్ చేయాలని ప్రయత్నించకు. వాళ్ళు ఎప్పుడో మారిపోయారని నువ్వు తెలుసుకోలేకపోయావు అంతే. అర్థమైంది కదండి? ఎంతవరకు ఉండాలో అంతవరకే నువ్వు ఉండు. అలాగే నీ మాటల్లో నిజం కనిపించదు, వాళ్ళ మీద చెప్పే నిందలే కనిపిస్తాయి. అది కాస్త గుర్తుపెట్టుకో. వాళ్ళ హస్బెండ్ ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు, నా భర్త మాత్రం ఉన్నాడు ఎందుకని అంటారు చాలామంది. ఇక ఆ విలువైన వస్తువు కొనడానికి ఇంట్లో ఎంత యుద్ధం జరిగిందో నీకు తెలుసా? నిజమే కదండి. పైపైన మెరుగులు చూసి మోసపోకు. అలాగే ఒక మనిషిని ప్రాణంగా అనుకుని తను ఏది చెప్తే అది రైట్ అనుకుని ఇవే నాటకాలు, ఇదే ప్రేమను చెప్పిన వాళ్ళే ఆ నాటకాలు నమ్మి మనల్ని రాంగ్ అని చెబితే మనం ఎవరిని ఫాలో చేయాలి? నువ్వు మారాలా వద్దా? నిజంగా ఎన్నో ప్రశ్నలు వస్తాయి. మనసు ఎంతగా నలిగిపోతుందో ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలి అనుకోకు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఏ మనిషికి తగినట్లు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించు చాలు, అంతే. నిజమే కదండి. చదవకపోతే బ్రతికేదా? చదవకపోతే బ్రతికే అర్హతే లేదా? ప్రేమే జీవితం కాదని చెప్పే తల్లిదండ్రులకు చదువుకు మాత్రం జీవితం కాదు అని తెలుసుకోవాలి తల్లిదండ్రులు. ఒకప్పుడు ప్రేమిస్తే చంపేస్తారు, చదవకపోతే కూడా చంపేస్తారు అనేవాళ్ళు. అంటే చదువు జీవితానికి ఆధారం, అంతేకాని చదవకపోతే బ్రతకడం వేస్ట్ అని కాదు. పిల్లలకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే దానిలోనే ప్రోత్సహించండి. మానసికంగా శారీరకంగా చంపకండి, బ్రతకనివ్వండి. ఇక అర్థమైంది కదా? అవసరానికి అడిగినప్పుడు డబ్బు సహాయం చెయ్యలేదని స్నేహాన్ని మానేస్తే దానికి పెట్టాల్సిన పేరు స్నేహం కాదు, వ్యాపారం. ఇవ్వలేని పరిస్థితి ఉందేమో అని కాస్త అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకోవడమే స్నేహం. నిజమే కదండి. ఇక భార్య మాత్రమే భర్త మాట వినాలా? భర్త కూడా భార్య మాట విని అర్థం చేసుకోవాలి కదా. ఇక సర్ది చెప్పగలగాలి. భర్త భార్య ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి. గొడవ పడని జంట, గోడలు లేని ఇల్లు ఈ భూప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా దొరకదు కదా. ఎంత గొడవైనా సరే జరగనట్టు, ఏమీ జరగనట్టు మళ్ళీ నవ్వుతూ మాట్లాడగలిగిన రోజే ఇక నిజమైన జీవన స్వర్గం కనిపిస్తుంది. అర్థమైంది కదండి. అమ్మ కడుపు చూస్తుంది, అలాగే భార్య జేబు చూస్తుంది అంటారు. కానీ ఇప్పటి రోజుల్లో నిజంగానే జేబునే చూస్తున్నారు. అప్పుడప్పుడు భర్త బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూడాలి. అప్పుడే తెలుస్తుంది ఎంతలో బ్రతకాలో, ఎంత ఖర్చు చేయాలో అని.
పక్కింటి వారి స్థాయితో పోటీ పడాలో లేదో కూడా తెలుస్తుంది. నిజమే కదండి. అలాగే చిన్న గొడవ జరిగాక మన మీద నిజంగా ప్రేమ ఉందా అనే డౌట్ కూడా వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ఇలానే ఉంది. మన మీద కోపం వచ్చినప్పుడు మనతోనే మాట్లాడి తాడే పేడో తేల్చుకుంటారు. అలా కాదని మనతో కాకుండా వేరే వాళ్ళతో చెప్పి ఇక వాళ్ళే రైట్ అని నిరూపించాలని ప్రయత్నిస్తుంటే వాళ్లకు నువ్వు ఒక టైంపాస్ అని అర్థం చేసుకో. నా ప్రేమ నిజం తెలుసుకున్నప్పుడే తెలుసుకుంటారని ఇంకా ప్రేమించి చులకనగా మారిపోవద్దు. ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్ళికి ముందు తొందరపడితే ఏం కాదులే అనుకోకండి. నాకు కాబోయే వాడేగా అనుకోకు. పెళ్ళి చేసుకుంటేనే బాధ్యత అవుతావు. లేకపోతే తన దృష్టిలో, ప్రపంచం దృష్టిలో బజారు మనిషిలాగానే మిగిలిపోతావు. కాస్త అర్థం చేసుకోండి. ముఖ్యంగా అమ్మాయిలకు చెబుతున్నాను. ఒకరి నిన్ను తప్పుగా అంటున్నారని ఏమాత్రం నువ్వు బాధపడకు. వాళ్ళలా నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని నువ్వు ఏమాత్రం కూడా చింతించకు. అర్థమైంది కదా. ఒక్కసారి ఇదే అని వాళ్ళు నిర్ణయించుకున్నాక నువ్వు ఎంత చెప్పినా నిన్ను నమ్మరు. కాబట్టి వదిలే. నిన్ను అర్థం చేసుకోకపోని వదిలేసేయ్. నువ్వు నీలా ఉండు. నీకు నచ్చినట్టే ఉండు. నిన్ను నువ్వు తెలుసుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి ఈ భూమి మీదకొచ్చావు. అంతేకాని అందరినీ మెప్పించడానికి కాదు. అర్థమైంది కదండి. మనం మనలా ఉన్నప్పుడు మన ప్రేమ కనిపించదు. నటించే ప్రేమను మాత్రమే నమ్ముతారు. సరే కదా అని వాళ్ళకి నచ్చినట్టు మారితే దానికి నటన పేరు పెడతారు. మరి ఎలా? ఆ నటనే ఇష్టపడే వాళ్ళకి మనం మారినా కూడా నటనగానే కనిపిస్తుంది తప్ప మన మనసు పడే కష్టం వాళ్ళకి అర్థం కాదు కదా. మన ప్రేమ వాళ్ళకి అస్సలే అర్థం కాదు. అందుకే నీలానే ఉండు. కట్నంగా ఇచ్చిన కానుకల సంతోషం కంటే ఆ అప్పులు తీర్చడానికి నాన్న పడే కష్టాలు తలుచుకుంటే వచ్చే బాధ ఎక్కువ కదా. నిజమే కదండి. ప్రేమతో పాటు తన అభిప్రాయానికి గౌరవం ఇచ్చే భర్త తన ఇంట్లో ప్రాణం ఉన్న వస్తువుల కాదన్న జీవితకాలపు భరోసాని అందిస్తుంది. ప్రేమతో పాటు అతని మాటకి విలువ పెంచే భార్య ఇక అతను సంపాదిస్తేనే విలువ ఇస్తారన్నది నిజం కాదు. అన్ని నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా వచ్చే ఆలోచన ఇక మనతో అవసరం ఉంటేనే ప్రేమగా ఉంటారా అని. మనం సహాయం చేస్తేనే వాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తారా అని. ప్రేతాత్మ ఎంగిలి ఆకును అడిగిందట. నిన్ను అవసరానికి వాడుకుని వదిలేస్తారు, పడేస్తారు, అయినా హ్యాపీగా ఉంటావు. నేను ఎందుకు చనిపోయినా కూడా అసంతృప్తిగా ఉంటున్నాను అని. అప్పుడు నువ్వు బ్రతికున్నప్పుడు ఎవరికీ సహాయపడకుండా నీ కోసం ఎవరూ ఏడవలేరు లేదని బాధపడుతున్నావు. ఎలా బాధపడుతున్నావు చెప్పు? నీ కోసం ఎవరైనా ఎందుకు బాధపడాలి చెప్పు అని సమాధానమిచ్చిందట ఆ ఇస్తరాకు. అవసరమని అనుకోకు, నీ ఆసరా అనుకో. అప్పుడు ప్రేమ, బంధం నిలబడతాయి. అమ్మగా ఉండడం ఎంత కష్టమో అంతే ఇష్టంగా బ్రతుకుతుంది అమ్మలా. కోపం వచ్చినా మామూలు అయిపోవాలి, విసిగించినా విసుక్కోకూడదు. అందరూ సంతోషాలు తన జీవితం అనుకునే అమూల్యమైన వ్యక్తిత్వం అలాగే అమ్మదే కదా. నిజమే కదండి. కలిసి ఉండడం కాదు, ఎక్కడున్నా మనసుల్లో కలిసి ఉండాలి. అదే బంధం అని లోకానికి చాటి చెప్పిన బంధం మనకి సీతారాముల బంధం కదా. నిజమే కదండి. కొంతమంది ప్రేమ ఎలా ఉంటుంది అంటే నాటకమని మనకు తెలుస్తుంది, పైకి చెప్పలేం. ఎమోషనల్ డ్రామా చేస్తారు, మనసుతో ఆడుకుంటారు. తన పట్ల మనం అనుకోకుండా చేసిన తప్పును మరీ వేలెత్తి చూపిస్తుంటారు. మనల్ని
వాళ్ళకి తగినట్లుగా మార్చేసుకుంటారు. వాళ్ళు మనతో ఆడేసుకుంటారు. అలాంటి వారి దగ్గర ఉండాలి అంటే మనసుకు మాత్రం దూరంగా ఉంచాలి. నిజమే కదండి. సో చూశారు కదా, అలాంటి వారి దగ్గరగానే ఉండాలి, కానీ మనసుకి మాత్రం దూరంగా ఉండండి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, కాస్త ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది ఇక మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.